स्वतंत्र भारत की जय, स्वतंत्र भारत माता की जय। 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు జాతీయ పతాకావిష్కరణ గావించడం జరిగింది. రైల్వే గేట్ చౌరస్తాలో ఈరోజు జరిగినటువంటి పతాకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా గతాన్ని ఒకసారి అందరం స్మరించుకుంటూ భవిష్యత్తులోకి వెళ్ళాలి. 79 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మనం అనుభవించిన బాధలేంది, మనం అనుభవించిన లెక్కలేంది. ఎక్కువ కాలము కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, కానీ ఎన్నడూ ఇంత అన్యాయాలు చూడలేదు. కానీ ఈసారి మాత్రం దొంగ రాజ్యాంగాన్ని వంచే అటువంటి పని ఈ బీజేపీ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఇది మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మన కోనేరు సాయి కుమార్ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఈరోజు ఎంతోమంది మహనీయుల పోరాట ఫలితమే ఈరోజు స్వతంత్ర భారతదేశం మనం ఉన్నాము. భారత రాజ్యాంగం ఏర్పడ్డాక ఈరోజు దాన్ని కాలరాసే దిశగా కేంద్ర పాలకులు వ్యవహరిస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఏదైతే ఈ భారతదేశ పౌరుల కోసం కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ముందు కూడా వారి హక్కుల కోసం ప్రజల తరఫున పోరాడతామని చెప్పి తెలియజేస్తాం.